హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగుండడం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే గుత్తి దొండకాయ కూర చేస్తున్నాను అనమాట. ఇంకా దొండకాయ తను చాలా రకాలుగా చేసుకోవచ్చు అబ్బా. ఇంకా దొండకాయ వేపుడు, మసాలా దొండకాయ, నేనేం చేసేదైతే గుత్తి దొండకాయ కూర అనమాట. ఇంకా మామూలుగా అయితే మనము గుత్తి వంకాయ ఎట్లా చేసుకుంటామో అట్లే అనమాట. వంకాయలకు బదులుగా దొండకాయలు తీసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే మాత్రానికి మనము మసాలా అనేది రెడీ చేసుకోవాలా. ఇంకా పొయ్యి అంటిస్తే మాత్రానికి ఇవి ఏపేకి రావాలని నేను కింద వేపుకొని వస్తున్నాను అనమాట. ఇవన్నీ దీంట్లోనైతే బుడ్డలు, తర్వాతకి గసగసాలు వేపినాయి, ధనాలు వేపినాయి అనమాట. ఇవన్నీ వేపి తీసుకొని వచ్చానే. తర్వాతకి అట్లా లేకపోయినది చూసిపెట్టి నీకు ఇబ్బంది అది అవుట్లా వేటు గోడంబిలుగానే ఉన్నట్టున్నాయి. మరి ఇంటికి తల్లకే చూపిస్తాను అన్నీ బాగా గిన్నె కదా కనపడవు. ఇంకా ఇవన్నీ అయితే ఏపి తీసుకొని వచ్చాను అనమాట. బుడ్డలు, ధనియాలు, గసగసాలు చూడండి, ఇవి గసగసాలు. తర్వాతకి యాలక్ బుడ్డలు తీసుకొచ్చానే, ఎల్లిపాయలు, గోడంబీలు, ఎండు కొబ్బరి, ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను అనమాట మసాలా కోసం. అయితే ఇవన్నీ మిక్సీ పట్టాలా. ఇందులోకే మనము కారం, ఉప్పు, పసుపు కూడా వేసి మిక్సీ పట్టుకొద్దామండి. నేను ఇలా పొయ్యి ఇంకా దగ్గరగా మండుకుంటుంది కదా, ఏ పెద్దలు కానీ మాడిపోతాయి అనమాట పొయ్యి మంటకి. అందుకోసమనే నేను చిన్ని మంట మీద వేపుకొని వచ్చాను వీటిని. ఇప్పుడు అసలు మిక్సీ పట్టుకొని రావాలి, అన్ని మిక్సీ పట్టుకొని రావాలి. దీంట్లోకి కారము, ఉప్పు, పసుపు వేసుకొని రాలి. రెడీ అయినట్లేనా కారం, పసుపు, ఉప్పు. ఇంకా నేనైతే ఇవన్నిటిని మిక్సీ పట్టుకొని తీసుకొని వస్తాను. ఇంకా మసాలాని అయితే మాత్రానికి మిక్సీ పట్టి తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఒక గిన్నెలకి అయితే తీసుకుందామండి. ఇదే గిన్నెలకే తీసానులేండి. ఇంకా మనమైతే దొండకాయలు అయితే కట్ చేసుకుందామండి. దొండకాయలు కడిగే తీసుకొని వస్తాయి. ఇంకా ఫస్ట్ ఇక మూతి కాడొక్కడు ఇంత కోసి గడ్డకు తీయండి. ఇంకా అన్నీ మనము ఇట్లా 4 ఒప్పులు కట్ చేసుకుందామండి. ఇట్లా మసాలా ఎంత మంచి వాసన వస్తున్నది. కొన్ని ఏమి ఎర్రగా ఉన్నాయి లోపల, మళ్ళీ కొంచెం పండు మాడింటాయి. వినది ఇదే టైప్లోనా అటు బయటకు వస్తే ఎర్రగా అయితే తింటాము చూడు వినదు. అవి ఇవి నాన్న అవి దొండకాయ, అవి కూడా దొండకాయలు అనుకున్నాను చూడు వినదు నాన్న. అవి ఎర్రగా ఉంటాయి చూడు, ఇట్లా ఎర్రగా మాగితే తింటుంటే చూడు. మనం నీకు తింటుంటే లేదు పాపిస్ పండ్లు కాదు, ఇదే టైప్లోనే ఉంటాయి అవి కూడా. బుడుంకాయలా? ఆవిడ పేరు తెలియనా, నన్ను దొండకాయలు అనుకున్నాను. అప్పుడు ఏమో మరి చేనులోనే పోతే కాస్తుంది అప్పుడు. నేను ఇప్పటికి నువ్వు పండు మాగిని తీసేసావు కదా, అవే అనుకుంటున్నా మనం చేనులో. అది నేను కాదు, నాన్న కూడా అట్లా అనుకునేంటి. అవి ఇవి వేరు వినోదు, కానీ వాటి పేరు సరిగ్గా తెలియదు, కానీ ఇట్లే ఉంటాయి అవి. ఇంకా దొండకాయలను అయితే మాత్రానికి అన్నీ కట్ చేయడం అయితే అయిపోయింది అబ్బా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా మొత్తం వీటిలోకి అయితే నింపుదామండి. అంత గుత్తంకాయలకే అని చెప్పి అంతేనా? అంతే మరి. కాకపోతే వంకాయల ప్లేస్లో దొండకాయ ఉంటుంది, అంతేనా? అంతే అంతే. నేను అప్పుడే చెప్పలేదా? కానీ ఇది కూడా టేస్ట్ బాగుంటుంది విన్నా. అన్నీ దొండకాయలకి ఇట్లా మసాలా అయితే మాత్రానికి నింపుకుందామండి. ఇట్లా టైప్లో ఇట్లా ఇద్దరు కలిసి నింపితే బాగుంటుందని నేను ఆశపడతాను.
వస్తావా? వద్దులే. విశాఖపట్నం పెట్టుకున్నప్పటి నుంచి ఆరోగ్యం పాడైంది నాకు, హెల్త్. ఓకే, పొయ్యి అయితే అంటుకునింది అబ్బా. ఇంకా నేనైతే దొండకాయలకి మసాలా మొత్తం అయితే పట్టించాను అనమాట. ఇంకా పొయ్యి కూడా అంటించాను కదా, లేట్ చేయకుండా బాలైతే పెడదామండి. ఇంకా అంతా రెడీ చేశాను, ఇంకా ఏం లేదు. ఇంకా నూనెలో బాగా మగ్గించి చేయడమే గుత్తి దొండకాయ కూర. ఇంకా నూనె అయితే వేసుకుందామండి. నూనె చూసివాడు. పండగ వచ్చి వినోద్ పిల్లలకి ఏం బట్టలు తీసుకోలేదు. ఇంకా జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. తర్వాత అట్లే ఉల్లిగడ్డలు, ఇట్లే మరి ఉండేది. నూనె కాగిని చుస్సుమని అంటావు కదా, నూనె కాగిని చుస్సుమని అంటావు కదా, అట్లే కదా. అందుకోసమనే కొంచెము నూనె కొంచెము ఎచ్చగైనప్పుడే వేస్తాం, బాగా కాగితే అట్లే మరి ఉండేది. ఇప్పుడు టమాటా పండ్లు వేసుకుందామండి. టమాటా పండ్లు, ఇంకా ఏమి వేసుకునేది లేదు చూడండి. పసుపు కానీ కారం కానీ అన్ని దాంట్లోకే మసాలాలకి వేసి మిక్సీ పట్టాం కాబట్టి ఏం వేసుకోకూడదు. ఇంకా ఏమన్నా తక్కువ అయితే ఉప్పు మాత్రమే తక్కువ కావచ్చు, వేసుకునొచ్చు ఉప్పుని. కానీ టక్ అవుతుంది, టక్ అవుతుంది వంట. టక్ అయితే పక్కన పెడితే మాడిపోతూ ఉంటావా? మంచి అడవి ఉండవు కదా. పోతావా? ఎలాంటికి ఆట పోతావు ఇప్పుడు? సరే చెప్పలేదు. టమాటా పండ్లు అయితే మాత్రానికి కొంచెం మెత్తగా పడి గూజుడు వినది ఎంత చిన్ని కదా అడగా. కొంచెం మూత ముచ్చుతాను, మూత ముచ్చుకొని టమాటా పండ్లు మగ్గేది చక్కన. ఏమని చెప్పాలా వినదా నాకు? ఆదివారం మా పండుగ. ఆదివారం పిల్లలకి మరి ఎట్లా ఉండవే బట్టలు? వచ్చింది కదా లక్ష్మక పొద్దున వచ్చింది మరి చూసలేదు. నేను షాపింగ్ తీసుకుంటుంటే కదా వచ్చింది పొద్దున. మొన్న పాపను బడికాడ ఇచ్చినప్పుడు అట్లా పోతుండే. అక్క రాక ఇంటికాటికి అనుకసానంటే వస్తా భారతి డైలీస్ లేవు అనుకసాను. డైలీస్ వద్దులాక పండగ ఉన్నది కదా, పండగ తీసుకుంటానంటే వస్తాలే భారతి అనే. ఇంకా టైం ఏంటో ఇంటికి పోయింటుందండి ఒకసారి. అయినా నాను నీకు ఇప్పుడెళ్ళి చెప్పిండేది బట్టలు తీసుకున్నాను పిల్లలకి, లేకుంటే పిలుస్తుంటే నువ్వు నన్ను. యాక్చువల్గా జరపాల్సింది చాలా పెద్దగా ఈస్టర్ ఫ్రెండ్స్. ఎందుకంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంటే ఆయన ప్రాఫెసెస్ ప్రకారము పుట్టి ఆయన అసలు ఆయన పుట్టకముందే ఆయన ఎలా పుడతాడు, ఎలా పెరిగి పెద్దవాడు అవుతాడు, ఆ తర్వాత సువార్త ఎలా చేస్తాడు, ఆ తర్వాత దుర్మార్గులైన మనుషుల చేతికి అప్పగింపబడి ఎలా సిలువ వేయబడతాడు, సిలువ వేయబడేటప్పుడు జరిగిన ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఎవరెవరి వలన అలాంటి సిలువకు వేయబడతాడు అనేవన్నీ ముందే చెప్పి ఉంటాయి అన్నమాట బైబిల్లో. వాటి ప్రకారంగా ఆయనకి జరుగుతాయన్నమాట. అలాగే చనిపోయి 3 రోజుల తర్వాత ఆయన మళ్ళీ లేస్తాడనమాట. సో ఆ పండుగనే ఈస్టర్. సో ఇదే చాలా పెద్ద పండుగ అని చెప్పచ్చు. కానీ మా ఇళ్ళల్లో అప్పుడు మేబీ ఎక్కువ జరపకపోవడం వల్లనేమో మాకు, కానీ మేము ఈసారి అంటే ఇక నుంచి దీన్ని చాలా చక్కగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ సంవత్సరం ఎట్లా ట్రై చేద్దాం మేబీ, రేపు సంవత్సరం నుంచి బాగా చేద్దామండి. పిల్లలకు బట్టలు తెద్దామా, తీసుకొస్తాం మరి. అదే అక్క రావాలా కదా, వస్తుంది పండుగ ఉన్నది కాబట్టి వస్తుంది. ఏం లేదు వాళ్ళ లక్ష్మక్క అంటే ఎవరు అనుకున్నారు, బట్టలు తెస్తుంది అనమాట. బట్టలు అమ్ముతుంది ఊర్లో. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఉద్ధరించిపోతుంది అనమాట. మాకు నెలగానే అవుతుంది, ఎక్కువ రోజులు కూడా ఆగుతుంది. నెలే కాదు, చాలా రోజులు ఆగుతుంది ఎక్కువ పాపం. అది సో ఆ ఎక్కువ వచ్చిండే పొద్దున భారతి చూసింటుంది అనుకుంటే చూసలేదనమాట. నేను చూసినా, నేను అంటుంటే నన్ను బట్టల మీద ధ్యాస వేయలేదు. మీకు చెప్పలేను నన్ను షాపింగ్ కూడా పిలుస్తుంటే కానీ ఇప్పుడు ధ్యాస చేసి నీకు పిల్లల కన్నా తీసుకుందాం బట్టలు. నాకున్నది చీర, నీకుంటాయమ్మా. ఎప్పుడువే కుట్టించుకుంటే అవి ఎప్పుడో పాత చీరలు అవుతుండే. నేను ఎప్పుడెప్పుడో కట్టుకొని ఉంటాయి కదా, ఏదన్నా ఓదానికి ఉపయోగపడుతుంది అనుకోసారని ఒక చీర అట్లే పెట్టుకుంటాను. ఉపయోగపడుతుంది ఇట్లా పండగలప్పుడు అడ్జస్ట్ అవుతుంది అనమాట. వస్తుంది వినదు, రేపు వినాయక వస్తే చెప్పు. మా పిల్లలు కిందే ఉన్నారు, వచ్చలేదు చూడండి. ఐరమ్మ కూడా కిందికి పోయి ఉన్నంతసేపు ఉండి ఇంకా మనము దొండకాయలని అయితే వేసుకుందామండి. కొంచెం అయితే మగ్గావు కదా, టమాటా పండ్లు సరిపోతాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయితే ఇందులోకి వేసుకుందాం. ఇంకా ఒకసారి కలిపి పెడదామండి, మూత ముచ్చి పెడదాము. మగ్గల్లా కలిపేది ఏముండదు, ఇట్లా నూనె కలుసు నానే లేదు లేదు, ఇప్పుడే కలపాల్సి ఉంది. తర్వాత కలపనికి అయ్యలేదు ఇంకా. ఇట్లా ఇది కొంచెం సన్నగా మంట పెట్టుకొని కొంచెం సేపు అయితే మగ్గనిద్దామండి. ఇంకా దొండకాయలు అయితే మాత్రానికి మగ్గేవన్నమాట. ఇంకా మనము నూనెలో ఎంత మగ్గించుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసి ఉడకబెడదామండి. కింద పడేసి ఇట్లా నీళ్ళు వేసి ఇంకా ఉడకబెట్టుకుందామండి. వచ్చండి నీళ్ళు సాలా సాలింగా, ఓకే నీళ్ళు సాలింగా, మరి ఎక్కువైతే బాగలేదు. దొండకాయ కూర అయితే మాత్రానికి రెడీ అయినట్లే అబ్బా. ఇంకా ఉడకని తగినన్ని నీళ్ళు అయితే వేసేనాయి, ఉడకబెట్టుకొని దింపుకోవడమే చూడండి. ఇంకా ఇంకేమైతే వేసేటివి ఏమి లేవు. ఇంకా గుత్తి దొండకాయ కూర అయితే మాత్రానికి రెడీ అయ్యేదే. నూనె కూడా చూడండి ఉడికి ఉడికి పైందే లేదా. ఇంకా సూపర్ సూపర్. ఇట్లుంటే మనము పూలేకి తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. ఒట్టి చేసుకుంటే ఇంకా చపాతీలేకి రొట్టెలేకి మాత్రమే బాగుంటుంది. ఇంకా దొండకాయ కూర అయితే మాత్రానికి రెడీ అయ్యేదబ్బా, దింపుకుందామండి. ఇంకా గుత్తి దొండకాయ కూర అయితే మాత్రం రెడీ అయ్యేదే, దింపుదాం. ఇంకా
పొయ్యి అరుపుతాను మంట దగ్గర కదా అంటానప్ప. తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి గుత్తి దొండకాయ కూర అయితే చేశాను అనమాట. ఓకే, ఈరోజు నేను ఒక్కదానే ఉన్నాను, లేదంటావా అందరు నిండు ఉంటుండే, కుటుంబం మొత్తం, పిల్లలు లేరు, ఇంక వినోద్ కూడా తినొచ్చాడు అనమాట. తిందాం రండి అబ్బా అందరూ. వినోద్, నువ్వు ఆటకు వేస్తావు కదా, రాత్రికి చెప్తావు నువ్వు నాకు వస్తుంది. నాకు ఏడిది ఎట్టుండదనే సూపర్ ఉన్నది. కొంచెము చిన్ని ఉంటే ఒక దొండకాయ ఇంత గుజ్జు చేసుకొని తినండి, సూపర్ ఉన్నది. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. గుత్తి దొండకాయ కూర అయితే మాత్రానికి చాలా బాగుండదు. నచ్చినట్లయితే కనుక ఒకసారి ట్రై చేయండి అబ్బా. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా కొత్త మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్.